ఇతని పేరు గీతా కృష్ణ అండి. ఇతని జీవితంలో ఒక సంఘటన జరిగింది. పూర్తిగా వినిన తర్వాతే మీరు కామెంట్ చేయండి. రీసెంట్గా ఒక వీడియోలో ఇతను ఏమంటున్నాడంటే, దళితుల్ని మాలా మాదిగ వారు ఎకనామికల్గా అడుక్కు తింటున్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించారు అంటూ భయంకరమైన మాట అన్నాడండి. అంటే దాని అర్థం ఏంటంటే, బిచ్చగాళ్లతో మాలా మాదిగ వారిని పోల్చాడండి. ఇలాంటి మాట మాట్లాడకూడదండి, తప్పు, 100% తప్పండి. కింద కామెంట్స్ చూసి షాక్ అయిపోయారు. కింద ఏం కామెంట్ చేశారో తెలుసా? వాళ్ళని బిచ్చగాళ్ళగా అంటరాని వారిగా ముద్ర వేసిన మతం ఏంటో కూడా చెప్తే ఇంకా బాగుండేది కదా అని కింద కామెంట్స్ చదివామండి. కింద కామెంట్ ఎంత భయంకరంగా పెట్టారంటే, మాలా మాదిగ వారిని బిచ్చగాళ్ళతో పోలుస్తారా, వాళ్ళని అలాంటి ముద్ర వేసిన మతం ఏంటో కూడా చెప్తే ఇంకా బాగుండేది కదా, వాళ్ళని అలా అంటరాని వారిగా బిచ్చగాళ్ళతో పోలుస్తున్నటువంటి సమాజం ఏంటో చెప్తే కూడా బాగుండేదిగా అంటూ కింద కామెంట్స్ పెట్టారండి. అట్లా అనొచ్చా సార్? తప్పు కదా. మీరు ఎంత పెద్ద డైరెక్టర్ అయితేనే ఆ మాటలు మాట్లాడచ్చా? ఇతని వీడియోస్ చూడండి. హీరోల్ని హీరోయిన్ని అది ఇది వాడు వీడు అంటా ఉంటాడు. ఇతని వీడియోస్ మీరు ఒకసారి చూడండి, ఎంత భయంకరంగా ఉంటాయంటే, ఆ హీరో వాడు అలాంటోడు, ఆ హీరోయిన్స్ని కూడా అది ఇది అని ఒక రెస్పెక్ట్ కూడా ఉండదు అన్నమాట. మాలా మాదిగ వారిని అలాంటి మాటలు మీరు మాట్లాడకూడదండి. ఇలాంటి మాటలు మాట్లాడే పాపం వాళ్ళని అవమానపరుస్తున్నారు మీరు. ఇంకా దూరం అయిపోతారండి వాళ్ళు. ఇప్పటికే హిందూ మతాన్ని వదిలి క్రైస్తవ మతానికి వెళ్తున్నారు అంటూ చాలామంది బాధపడుతున్నారు. మీరు ఇలాగా పాపం అవమానిస్తే ఎంత పెద్ద అవమానం సార్ ఆ మాట. బిచ్చగాళ్ళతో పోలుస్తారా మాలా మాదిగ వారిని? ఎవరండి అడుక్కు తింటుంది? ఎకనామికల్గా అడుక్కు తింటున్నారు. ఆ మాట ఏంటి అసలు? తప్పు కదా ఆ మాట అనొచ్చా? వాళ్ళని అలా చేసింది ఎవరు? కింద కామెంట్ చూడండి. అంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా హిందూ మతానికి లింకప్ చేస్తున్నారండి. మీరు అన్న మాటలకి ఎక్కడ దాకా వెళ్ళినాయో తెలుసా? మీరు దీని గురించి మీరు స్పందించి